Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. నందలూరు రైల్వే సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం. నందలూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలపై రైల్వే కన్సల్టివ్ మెంబర్ రాచూరి మురళి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ సూచనల మేరకు సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ జీబీఎస్ శ్రీనివాస్ మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అండర్ బ్రిడ్జ్లో లీకేజీలు, గుంతలు, ఫుట్వే లేకపోవడం వంటి సమస్యలను వివరించారు. అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టాపేజీ, తిరుమల ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ పునరుద్ధరీకరణపై సానుకూలంగా స్పందించారు. రాచూరు మురళి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పక్కన పెడస్ట్రీ పెడతాం. పక్కన మొత్తం 5 మీటర్లు కదా అది. అవును సార్. ఒక 1 మీటర్లో ఒక పెడస్ట్రీ కింద పెడతాం. దాని నుంచి నడుచుకుంటారు. ప్రెషర్ పెడతారు చెప్పాను ఆల్రెడీ. నేను సింగిల్ మీరు చెప్పిన రోజే నేను ఆయనతో డిస్కస్ చేశాను. సో చేస్తాను. ఆల్రెడీ ఎస్కలేషన్ కూడా జరుగుతుందని చెప్పాడు ఆయన. అక్కడ పని జరుగుతుంది. ప్రస్తుతానికి కదా సార్, పాదాచార్య కోసమే ఈ వారం 10 రోజులు కొద్దిగా అయినా కూడా ఈ ముందు అయినా కొద్దిగా గేట్ కదా అది మొత్తం గుంతలా తవ్వేసేస్తారు. ఇటువైపు నడవడం ఛాన్స్ లేదు సార్. ఇంకా ఆర్యూపీలో నుండే పోరు సార్. ఆ ఆర్యూపీ నుండి పోవాలంటే మొత్తం వాటర్ ప్లస్ పాచి అంతా పడుతుంది.